తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో అప్కమింగ్ మన ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో అప్కమింగ్ సెన్సేషన్స్ ఏమున్నాయి? పెద్ది సినిమా ఉంది June 4th. సో పెద్ది సినిమా నుండి ఒక పెద్ద గెస్ట్ని ఈరోజు తీసుకొచ్చాను అనమాట. తన పేరే ఇషాన్, ద హీరో ఇషాన్ మనతో పాటు ఉన్నాడు. మాట్లాడదాం. హాయ్ ఇషాన్. హాయ్. బాగున్నావా? యా. సో ఏంటి ఇప్పుడు ఇంతకీ పెద్దిలో నువ్వు హీరోనా? చైల్డ్హుడ్ రామ్ చరణా? అంటే చైల్డ్ ఆర్టిస్ట్. చైల్డ్ ఆర్టిస్టా? నువ్వు చైల్డ్ ఆర్టిస్ట్ అని మాకు తెలుసు. యా. బట్ ఈ పెద్ద స్టోరీ లీక్ చేయమని చాలా మంది నీకు మెసేజ్లు పెడుతున్నట్టున్నారు కదా? ఏమని పెడుతున్నారు? ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నాడు. ఎలాంటి మెసేజెస్ వస్తున్నాయి? డుబ్బోడా 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 అని స్పామ్ చేస్తున్నాడు కామెంట్స్లో. డుబ్బోడా అంటే ఏమిటి దాని మీనింగ్ ఏంటి అడిగావా? అంటే నువ్వు క్యూట్ ఉన్నావని అంటున్నారా? మరి నువ్వు అంత క్యూట్గా ఉంటే ఎలాగా చెప్పు? నువ్వు అంత బొగ్గలు పెట్టుకుని అంత క్యూట్గా కనిపిస్తే ఎవరైనా ఏదో ఒకటి అంటారు. బట్ ఏం అడుగుతున్నారు క్వశ్చన్స్? అంటే కొంచెం ఏం అడుగుతున్నాడంటే, ఒరే ఒరే లీక్ ఇచ్చేయరా, నేను నీకు చాక్లెట్ ఇస్తా, ఒరే డుబ్బోడా పెద్ద సినిమాలో ఎలాగ యాక్ట్ చేస్తున్నాడా, అలాగేంటో స్పామ్ చేస్తున్నాడు. ఓకే, ఎంత క్యూట్గా మాట్లాడుతున్నాడు. మీరేమో అప్పుడే లంచం ఇస్తున్నారు, చాక్లెట్స్ అని చెప్పి అప్పుడే లంచం అలవాటు చేస్తున్నారు, జనరేషన్ పాడు చేస్తున్నారు. బట్ ఏదైనా చాక్లెట్కి టెంప్ట్ అయ్యావా? మరి చాక్లెట్స్ ఇస్తానంటే నీకు చాక్లెట్లు ఇష్టం లేదా? ఇష్టమేనా? సరే, ఇప్పుడు నేను అడుగుతున్నాను, నేను చాక్లెట్ ఇస్తాను, నాకు స్టోరీ చెప్తావా? చెప్పవా? చాక్లెట్, పెద్ద చాక్లెట్ ఇస్తా. పోనీ ఒక ప్యాక్ ఇస్తా మొత్తం. నువ్వు ఒక మంత్కి ఎన్ని చాక్లెట్స్ తింటావా అన్ని. మీ పెద్ద అంత పెద్ద ప్యాక్ ఇస్తా. మీ పెద్ద ఉన్నాడు కదా, మీ రామ్ చరణ్ అన్న, ఆయన అంత పెద్ద ప్యాక్ ఇస్తా. సో రామ్ చరణ్ గారిని ఏమని పిలుస్తావు? అన్న అని పిలుస్తా. సో పెద్ద ఎన్ని డేస్ వర్క్ చేస్తావు మొత్తం? అంటే 16 డేస్. 16 డేస్ మొత్తం 16 డేస్ రామ్ చరణ్ అని ఉన్నారా నీతో పాటు? అంటే 16th డేకి శివరాజ్ కుమార్ సార్ ఉన్నాడు. ఓకే. ఏంటి శివరాజ్ కుమార్ సార్ నువ్వు రిలేటివ్సా? బాగా క్లోజ్ అని విన్నాను నేను. అండ్ ఆల్సో నేను కేక్ కట్ చేసా బర్త్డేలో. నువ్వు కట్ చేసావా? అంటే మనం ఇద్దరు కట్ చేసాం. మీరిద్దరు కట్ చేసారా కేక్? నీ బర్త్డేకా? శివరాజ్ కుమార్ సార్ నువ్వు? శివరాజ్ కుమార్ ఫ్యాన్కి కూడా వెళ్ళా. ఓకే. సో అది నువ్వు డీపీలో పెట్టావు కదా, అదేనా అది ఫోటో? శివరాజ్ కుమార్ సార్ నువ్వు ఉన్నావు అంటే నా ఇన్స్టాగ్రామ్ ఫోటోలో పెట్టా. కవర్ పిక్లో పెట్టావు, అదేనా అది? ఇన్స్టాగ్రామ్ ఫోటోలో పెట్టుకున్నా. ఏంటి బర్త్డేకి విష్ చేశారా? ఏమన్నారు సార్? అంటే ఫస్ట్ రాశారు నా బుక్లో. రామ్ చరణ్ అన్న ఏమన్నా ఇచ్చారా నీకు? అంటే నా బర్త్డేలో కూడా సైన్ చేశాడు. సైన్ చేశారు? ఆటోగ్రాఫ్ ఇచ్చారా? అంటే నా బర్త్డేలో ఏం రాశాడంటే, డియర్ ఇషాన్. తీసుకొచ్చావా అప్పుడు? బుక్ తీసుకొచ్చావా? బుక్లో రాసావా? ఎక్కడ రాశారు? బుక్ తెచ్చావా? ఇదే కదా చరణ్ అన్న రాసింది? రామ్ చరణ్ అన్న. డియర్ ఇషాన్, ఆల్ ది బెస్ట్, లాట్స్ ఆఫ్ లవ్. ఏంటిది? సైనా? రామ్ చరణ్. నైస్. బుక్ నువ్వు తీసుకెళ్ళావా ముందే ఆటోగ్రాఫ్ తీసుకుందామని? అంటే February 21 కొనిచ్చాడు మా మామయ్య. అండ్ మళ్ళా మా మామయ్య ఏం చెప్పాడంటే, హీరోస్తో రాపి ఈరోజు నా బర్త్డే అని రాపించు వాళ్ళకి అని చెప్పాడు మా మామయ్య. సో నీ ఆటోగ్రాఫ్ బుక్ను ఒకసారి రివ్యూ చేద్దాం మనం. చాలా ఉన్నట్టున్నాయి ఇందులో, కొన్ని రివ్యూ చేద్దాం. తెలుగులో రాశారు, పెద్దలను గౌరవించు, ఆల్ ది బెస్ట్, అజయ్ ఘోష్. అజయ్ ఘోష్. వావ్.
ఇది ఎవరు రాశారు? నీ బొమ్మ కూడా వేశారు అక్కడ. శివరాజ్ కుమార్. ఇదా శివరాజ్ కుమార్ సార్? అవును. లవ్ టు ఇషాన్, హ్యాపీ బర్త్డే. ఏ సేమ్ వేశారు కదా, ఇది క్యూట్గానే ఉన్నావు ఇక్కడ కూడా. యా నైస్. నాకు తెలియదు స్మైలీ ఫేస్ ఎందుకు అలాగ రాశాడు. స్మైలీ ఫేస్ ఎందుకు వేస్తారో తెలీదా? నాకు తెలియదు ఎందుకు శివరాజ్ కుమార్ సార్ అలాగ వేశాడు. నీ ఫేస్ మరి అలాగే ఉంటుంది, చాలా స్మైల్తో ఉంటుంది. అది బుచ్చిబాబు సార్. బుచ్చిబాబు సార్ ఇది డైరెక్టర్ అలాగ ఏం రాశారు ఇక్కడ? లవ్ యూ. లవ్ యూ బుచ్చిబాబు అంటే చెప్పాడు. అంటే నేను ఇచ్చా బుక్ బుచ్చిబాబు సార్కి. బుచ్చిబాబు సార్ ఏం చెప్పాడంటే నేనేం రాయాలి నేను ఐ లవ్ యూ రాయచ్చా అని చెప్పాడు. మళ్ళా రాసి నాకు ఇచ్చాడంటే. సో సరే, నువ్వు ఎలాగో స్టోరీ ఏం లీక్ చేయట్లేదు కదా పెద్దది, సో ఈ బుక్ నేను తీసేసుకోవచ్చా? లేడాడి. ఇవ్వా నాకు? ఎన్ని చాక్లెట్లు ఇచ్చినా ఇవ్వా? ఒక 100 చాక్లెట్స్ ఇస్తా, ఇవ్వవా? ఎందుకు? ఎందుకంటే అది నాడి. ఇది నీదా? అది 5,000 రూపీస్ శివరాజ్ కుమార్ డబ్బుల్లాగా. శివరాజ్ కుమార్ సార్ 5,000 రూపీస్ లాగా ఈ బుక్ వాల్యూబులా? ఏంటి శివరాజ్ కుమార్ సార్ 5,000 రూపీస్ ఏంటి? ఆ స్టోరీ ఏంటి? అంటే కేక్ కట్ చేసామే, మళ్ళా కేక్ కట్ చేస్తే ఇచ్చారు డబ్బులు. సార్ క్యాష్ ఇచ్చారా? 5,000 రూపీస్. ఏం కొనుక్కున్నావు? ఏం కొనుక్కోలే. మరి ఏం చేసావు? ఇంట్లో పెట్టా. దాచుకున్నావా? తీసుకొచ్చావు ఇప్పుడు ఇంటర్వ్యూకి? తీసుకున్నా. నిజమా? డబ్బులు తెచ్చావా? ఓకే. వ్యాలెట్ ఎవరు కొనిచ్చారు నీకు? అది ఉండి మన ఇంట్లో అన్ని రోజులు. ఓకే. సేమ్ ఇప్పుడు శివరాజ్ కుమార్ సార్ ఇచ్చిన దానిలో కూడా గాంధీ గారే ఉన్నారు. అదే నేను తీసుకొచ్చి ఇవి? లేదు, అది నాది. ఎందుకు? నేను ఫోన్ పే చేస్తాను. కుమార్ సార్ ఇది చూసి అనుకో అరుస్తారు మీ మీద. నా మీద అరుస్తారా? ఎందుకు? నాకు సారే ఆయన. నేను ఒకసారి ఇంటర్వ్యూ చేశా ఇప్పుడు. శివరాజ్ కుమార్ సారా? మరి కానీ నేను తీసుకోవచ్చా? నీకు ఫోన్ పే చేస్తా, నాకు ఆయన గుర్తుగా నేను దాచుకుంటా. మరి నా డబ్బులు తీసుకుంటే ఏమనుకుంటానంటే మీరు దొంగనా కాడా అని అనుకుంటారు. వద్దులే ప్లీజ్ ప్లీజ్. నీకు స్పామ్ మెసేజ్లు ఎలా వస్తున్నాయో తెలియదు కానీ నువ్వు డైరెక్ట్ తిట్టేస్తున్నావు నన్ను. బట్ ఈ వాల్యుబుల్ థింగ్స్ నువ్వు సంపాదించుకున్నావు పెద్ద నుంచి, అంతేనా? నీకు రెమ్యూనరేషన్ ఎంత ఇచ్చారు తెలుసా ఏమన్నా? నాకు తెలియదు ఎంత డబ్బులు ఇస్తాడో. నీకు తెలీదా? నీకు మమ్మీ తీసేసుకున్నారా డబ్బులు? అంటే ఇస్తాడు డబ్బులు ఎప్పుడు మా మమ్మీకి. మీ మమ్మీకి ఇస్తారా? మనం తీసుకో, మన ఇద్దరం షేర్ చేసుకుందాం హాఫ్. ఇప్పుడు ఆ డబ్బులు మన ఇద్దరం ఆ డబ్బులు తీసుకుని పెద్ద మూవీకి వెళ్దాం, రోజు పెద్ద మూవీ చూద్దాం. అంటే ఉంది మా ఇంట్లో ఉన్నాయా? ఇవ్వకూడదా? ఓకే. సో పెద్ద సెట్స్ గురించి వెళ్దాం. ఎన్ని డేస్ అన్నావు? 16 డేస్. 16 డేస్లో రామ్ చరణ్ అన్న ఉన్నారు. 15 డేస్ నేను రామ్ చరణ్ అన్నట్టు ఉన్నా. 15 డేస్ ఉన్నావు రే, సూపర్. అండ్ 16 డేకి శివరాజ్ కుమార్తో ఉన్నా. ఓకే. సో రామ్ చరణ్ గారు ఎప్పుడన్నా నీ బొగ్గ గిల్లారా? ఇంతంత బొగ్గలు వేసుకుని ఉన్నావు కదా, గిల్లారా? అవునా? ఏమని పిలుస్తారు నిన్ను? దుబ్బారా కూడా అంటారు. ఆయన కూడానా? నీకు ఇంకా అది నిక్నేమ్ అయిపోతుంది. ఓకే. సో ఇప్పుడు నీ ఇన్స్టాగ్రామ్కి ద హీరో ఇషాన్ అని చెప్పి పెట్టారు కదా, నువ్వు అందరికీ చెప్పలేదా ఇషాన్ అంటే డుబ్బోడా కాదు ద హీరో అని చెప్పి? చెప్పలేదా? ఎందుకు చెప్పలేదా? ఎందుకంటే వాళ్ళందరూ వేరే ఊళ్ళో ఉంటాడు కదా. చెప్పడానికి కుదరలేదా? ఓకే. యా. సో ఇప్పుడు రామ్ చరణ్ గారిని కలిసావు కదా, ఎన్ని 15 డేస్ స్పెండ్ చేసావు. తర్వాత ఇప్పుడు మళ్ళీ సినిమా సక్సెస్ అయిన తర్వాత కలుస్తావా? సినిమా సూపర్ హిట్ అవుద్దంట, ఆల్రెడీ బయట అందరూ చెప్పుకుంటున్నారు. నువ్వేమన్నా చూసావా చిన్న క్లిప్స్? చిన్న వీడియోస్ ఏమన్నా పెద్దవి? అంటే నేను ట్రైలర్ చూసావు. ట్రైలర్లో నీ కట్ పడిందా? అంటే శివరాజ్ కుమార్ సార్ యాజ్ గౌడ్రి లాగా యాక్ట్ చేశారంట. అండ్ అందులో ఆ ట్రైలర్లో నువ్వు ఉన్నావు. సో ఇవే నా కట్ట ఒక చిన్న పోస్టర్ నువ్వు కూడా అప్లోడ్ చేసావుగా, ఇలా ఉన్నావు కదా. ఏదో ఒకసారి ఆ పోజ్ పెట్టు, పెద్ద పోజ్.
ఏంటి ఇప్పుడు జిమ్ చేస్తావు నువ్వు? వెళ్ళట్లే వెళ్ళట్లేదా? వెళ్ళట్లే ఏ మానేసావా? వెళ్ళట్లే ఎందుకంటే నాకు బిజీ ఉంది షూటింగ్. అబ్బా ఇది సిగ్గు తెచ్చుకోవాల్సింది. మనోడు కూడా చాలా బిజీగా ఉన్నాడు జిమ్కి వెళ్తున్నావు అంటే. బట్ స్కూల్లో ఇప్పుడు నువ్వు స్కూల్ చదువుతున్నావు కదా, ఏ క్లాస్? ఏ క్లాస్? 4th స్టార్టింగ్. 4th వస్తావు ఇప్పుడు. సో నెక్స్ట్ ఇంకా ఏం ఫిల్మ్స్ చేస్తున్నావు? అంటే నేను ఫహద్ ఫాజిల్తో చేసా ట్రబుల్ ద ట్రబుల్. ట్రబుల్ ద ట్రబులా? ఓకే. ఆయన ఏం మాట్లాడారు? అంటే నేను హాయ్ చెప్పా అంతే, ఇంకేం చెప్పలేదా? ఇంకేం చెప్పలే. ఫహద్ ఫాజిల్ గారు కూల్గా ఉన్నారా? కోపంగా కనిపించారా? కోపంగా లేడు, కూల్గానే కనిపించాడు. ఇంకేం సినిమాలు చేసావు? ఇంకే సినిమాలో అంటే నేను వెంకటేష్తో కూడా చేసా. వెంకటేష్ గారితో చేస్తున్నావా? వెంకటేష్ గారితో. ఏంటి నెక్స్ట్ సినిమానా? అవుతుంది షూట్ అవుతుంది ఇంకా. ఎన్ని డేస్ చేసావు? ఎన్ని డేసా అంటే 6 days చేసా. 6 days. సో త్రివిక్రమ్ సార్ వెంకటేష్ సార్ మూవీ అదేనా? త్రివిక్రమ్ సారేనా డైరెక్టర్? ఓకే. సో అప్పుడు వెంకటేష్ సార్తో చేస్తున్నాను అన్నావు కదా, 6 days కదా చేసింది. ఆ 6 days ఏమన్నా మాట్లాడారా సార్ నీతో? మాట్లాడారు. ఏమన్నారు? అంతా మాట్లాడారు. అంటే అంటే నేను వెంకీ మామ అని ఎప్పుడు పిలుస్తా. వెంకీ మామ అంటావా? వా నేను ఫోటో కూడా తీసుకున్నా. ఫోటో ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నావా ఆయన దగ్గర? ఆటోగ్రాఫ్ తీసుకోలే, ఇంకా డేస్ ఉన్నాయి కాబట్టి. షూట్ ఉన్నట్టుంది కదా ఇంకా. 2027 వచ్చాక నా బర్త్డే వస్తుంది. మళ్ళీ నేను అప్పుడు తీసుకుంటావా? నాకు షూటింగ్స్ ఉంటే నేను రాపించుకుంటా. సో వెంకటేష్ సార్ ఏం చెప్తారు నీతో? ఏం మాట్లాడుతూ ఉంటారు? అంటే ఫస్ట్ ట్రైన్ సెట్లో ఉన్నాం. నేను వెంకీ మామతో ఏం మాట్లాడా అంటే హాయ్ వెంకీ మామ ఏం చేస్తున్నాడని చెప్పా. షూటింగ్ చేస్తున్నాడని చెప్పాడు. మరి అది అంతా మర్చిపోయినా. అంటే వెంకీ మామ ఏం చెప్తున్నాడంటే నువ్వు ఏ క్లాస్ అని చెప్తే నేను 3rd class అని చెప్పా. మళ్ళీ నేను చెప్పాను 4th స్టార్టింగ్ అని. మళ్ళీ వెంకీ మామ ఏం చెప్తున్నాడంటే నువ్వు స్కూల్కి వెళ్తున్నావా అని చెప్తే వెళ్ళట్లే అని చెప్పా. ఏ అని చెప్తే ఎందుకంటే నేను షూటింగ్స్తో బిజీ ఉన్నా అని చెప్పా. మళ్ళీ వెంకీ మామ ఏం చెప్పారంటే ఫస్ట్ నువ్వు చదువుకోవాలి, మళ్ళా నువ్వు షూటింగ్స్ చేయాలి. మీ మమ్మీకి చెప్పు మమ్మీ నేను ఫస్ట్ నేను స్కూల్కి వెళ్తా, మళ్ళీ నేను షూటింగ్ చేసుకుంటా అని చెప్పు మీ మమ్మీకి అని చెప్పాడు వెంకీ మామ. వావ్, వెంకీ మామ ఎంత మాట్లాడారా నీతో? వెంకీ మామ మాట్లాడితే వెంకీ మామ అంటున్నావు అసలు. ఆయనే వెంకీ మామ అని పిలిస్తే ఏమనేవారు? అంటే మామలాగా ఉన్నారనా? నైస్. ఎంత మాట్లాడావా వెంకటేష్ గారితో? చాలా. ఇప్పుడు రామ్ చరణ్ గారికి ఫ్రెండ్ అసలు. మళ్ళా 2nd day 3rd dayకి మళ్ళీ నేను మాట్లాడా. మరి నేనేం చెప్పా అంటే ట్రైన్ సెట్లోనే ఉన్నాము 2nd dayకి. నేనేంతో చెప్పా వెంకీ మామకి హాయ్ వెంకీ మామ నేను చిరంజీవి మీ ఫ్రెండ్ ఉంటాడే చిరంజీవి గారు వాళ్ళ కొడుకుతో చేస్తున్నా అని చెప్తే వెంకీ మామ ఏం చెప్తాడంటే ఇంకెవరితో చేస్తామని చెప్తే అంతేగా అని ఆయన డైలాగ్ ఆయనకు వాడావు, అంతేగా అని చెప్పి. నవ్వారు ఆయన వెంకటేష్ సార్? ఇది నవ్వలే. ఏం చెప్పారంటే ఏంటి నీకు అంటేగా డైలాగ్ ఇష్టం అని చెప్పాడు. ఇష్టం అని చెప్పావా? ఈయన చెప్పాడు వెంకీ మామ చెప్పాడు. అంటే ఓకే. నువ్వు తెలుగు చాలా తక్కువ మాట్లాడతావా బయట కూడా? అంటే నేను కొంచెం మాట్లాడతా తెలుగు. స్కూల్లో అలాగే ఇంగ్లీష్లో మాట్లాడమంటారు కదా, అందుకే నాకు తెలుగు పోతుంది. చాలా ముద్దుగా వస్తుంది, పోవట్లేదు ఏమని, మంచిగా పోతుంది. యా. బట్ సూపర్ అబ్బా నువ్వు అసలు. నీ లైఫ్కి నువ్వు వెంకటేష్ గారు నీకు మామ, రామ్ చరణ్ గారికి ఫ్రెండ్ నువ్వు.
అండ్ నేను ఆల్సో నాగార్జున్తో యాక్ట్ చేసా ఏంటి నాగార్జున గారితోనా? ఏం యాక్ట్ బిగ్ చేసావు? బాస్ ప్రోమోనా? ప్రోమోలో కాడు, మూవీ. ఏ మూవీ? మూవీ పేరు అడిగి తెలీదా? తెలియదు. సో ఇప్పుడు షూటింగ్ అవుతుంది అది? అవుతుంది అంటే అంటే ఫస్ట్ డేకి వెళ్ళా షూటింగ్కి. అండ్ నేను అసలు మాట్లాడలే. అలా మిడిల్ షూటింగ్లో నేను పనుకున్నా. తర్వాత షూటింగ్లో పడుకున్నావా? ఓకే. పెద్ద సినిమా 16 days కదా? ఏ టైంకి వెళ్ళేవాడివి సెట్స్కి? అంటే 3 o'clock. మార్నింగ్ 3కి లేచేవాడువా? 3కి వెళ్ళేవాడువా? 3కి లేస్తా. 3కి లేచి అండ్ 5కి వెళ్తా. 5కి సెట్స్కి వెళ్ళాలా? మరి స్కూలే బెటర్ కదా, 8:30కి 9కి ఉంటుంది. మరి నీకు స్కూల్ కంటే ఎందుకు పెద్ద సెట్స్ నచ్చింది? ఎందుకంటే ఆడుకొచ్చే పిల్లలతో మిడల్, అందుకా? ఎందుకు మీ ఫ్రెండ్ రామ్ చరణ్ అన్న ఉంటారనా పెద్దలో? అయితే స్కూల్లో ఉండరు కదా ఆయన. అందరూ ప్యాకప్ ఎప్పుడు? ఈవినింగా. ఇంటికి వచ్చి మళ్ళీ ఎప్పుడు పడుకునేవాడివి? అంటే 10కి. మళ్ళీ 3కి లేస్తా. మళ్ళీ 3కి లేవాలా? మళ్ళీ 3కి పనుకునేకి 10. మళ్ళీ 3 మళ్ళీ 10 మళ్ళీ 3 మళ్ళీ 10 అంటే 16 days అలాగేనా? 10కి పడుకుని 3కి లేవాలి. మరి నీకు ఎప్పుడు నిద్ర రాలేదా సెట్స్లో? నాకు నిద్ర వస్తుంది క్యాబ్లో వచ్చేస్తుందా? మరి నీకు అనిపించలేదా వద్దు ఫిలిమ్స్ వద్దు, ఇంత ఇంత నిద్ర కూడా ఉండట్లేదు, స్కూలే బెటర్ అనిపించట్లేదా? అవునా? సినిమాలే నచ్చినాయి. ఓకే. సో పెద్ద ఛాన్స్ ఎలా వచ్చింది నీకు అసలు? మా సార్ వల్ల. ఎవరు మీ సార్ అంటే? మా యాక్టింగ్ సార్. యాక్టింగ్ స్కూల్లో ట్రైనరా? ఓకే. ఏంటి సార్ పేరు? బుచ్చిబాబు సారా? ఎవరు? పెద్ద డైరెక్టర్ బుచ్చిబాబు సన్న గారా? లేరు, వేరే బుచ్చిబాబు గారా? ఓకే. TFA నుంచి. ఓకే. అంటే దాని ఫుల్ మీనింగ్ తిరుమల ఫిల్మ్ అకాడమీ. బుచ్చిబాబు గారి వల్ల నీకు ఛాన్స్ వచ్చింది. మరి థ్యాంక్స్ చెప్పావు సార్కి? థ్యాంక్ యూ సార్. మరి ఇప్పుడు డైరెక్టర్ బుచ్చిబాబు సార్ కూడా చెప్పు. థ్యాంక్ యూ బుచ్చిబాబు డైరెక్టర్ సార్. అమ్మ క్లారిటీ. సో మరి మీ అన్నయ్యకి చెప్పవా, మీ ఫ్రెండ్కి? థ్యాంక్ యూ రామ్ చరణ్ అన్న. మీ సార్కి చెప్పవా? నీకు 5,000. నువ్వేమవుదాం అనుకుంటున్నావు పెద్ద అయ్యాక? యాక్టర్ అంటే రామ్ చరణ్ అన్న లాగా? అంటే నాకు లాగా హీరో క్యారెక్టర్ లాగా, నేను డైరెక్టర్ రైటర్ లాగా, అండ్ నేను విలన్ క్యారెక్టర్ లాగా. హీరో, విలన్, డైరెక్టర్ పెట్టు, టెండర్ మొత్తం అన్నిటికీ పెట్టు, అన్నీ అయిపోదు. కానీ ఒకసారి నీ ఫోన్ ఇస్తావా? ఇన్స్టాగ్రామ్ కమెంట్స్ చూస్తాను నేను. ఆల్ ది బెస్ట్ రా బుడ్డోడా. అందరూ నిన్ను బొడ్డోడా అని పిలుస్తున్నారు, దుబ్బోడా కాదు. మరి నువ్వేమన్నావు ఇందాక? దుబ్బోడా కాదు, అది బొడ్డోడా. బుడ్డోడా అంటే ఏంటి మీనింగ్? క్యూట్ లిటిల్ బాయ్ అని. ఇంకో స్టోరీ చెప్పురా బుడ్డోడా, చాక్లెట్ ఇస్తా. అంతలా అడిగారు అందరూ. నువ్వు వీళ్ళందరినీ డిసప్పాయింట్ చేస్తావా? లేదు. మరి స్టోరీ చెప్పు ఫాస్ట్గా. సో బిఫోర్ ఎండింగ్ పెద్ద సెట్స్లో నీకు బాగా క్లోజ్ అయ్యింది ఎవరు? రామ్ చరణ్ అన్న, శివరాజ్ కుమార్ సార్, బుచ్చిబాబు గారు కాకుండా నీ బుగ్గలు గిల్లి, నీ జుట్టు దువ్వి ఎవరన్నా ఉన్నారు అలాగా? జుట్టు నిల్లా అని అంటే కో డైరెక్టర్స్ నాతో ఆడుకుంటున్నారా? ప్రొడ్యూసర్స్ కూడా పాపం నీతో ఆడుకుంటున్నారా? నీ బుగ్గలు గిల్లి ఏం చేస్తారు? ర్యాగింగ్ చేస్తారా నిన్ను? ర్యాగింగ్ కాదు, అంటే ఊరికే బుగ్గలు పట్టుకుంటాడు, మైక్లో మాట్లాడని చెప్తారా? అంటే వాకీ టాకీలో ఉంటాయి వాళ్ళ దగ్గర, వాకీ టాకీలో మాట్లాడు అని చెప్తాడు. ఇప్పుడు రామ్ చరణ్ సార్ బాడీ చూసావు నువ్వు? రామ్ చరణ్ సార్ క్రికెట్ షాట్లు ఉన్నాయి కదా, నువ్వు చూసావా క్రికెట్ ఆడుతున్నప్పుడు? లేదు, చూడలేదు. షూటింగ్ అప్పుడు లేదా? షూటింగ్ నాకు లేదు. ఓకే, చూడలేదు నువ్వు రామ్ చరణ్ సార్ క్రికెట్ ఆడడం అయితే? లేదు. మరి ఏం చూసావు? గద పట్టుకుని కుస్తీ చూసావా? కుస్తీ చేశారని చూసా. అప్పుడు బాడీ చూసావా? రామ్ చరణ్ సార్ బాడీ, అన్న బాడీ ఎలా ఉంది? 6 packs ఉన్నాయా? సో పెద్ద హీరో అవుతావు, డైరెక్టర్ అవుతావు, విలన్ అవుతావు. మరి హీరోయిన్ కూడా ఉంటుంది కదా హీరోకి. ప్రజెంట్ ఎవరన్నా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా?
ఛీ లేడు. చీ అనాలా? ఎందుకు నువ్వు మగజాతి ఆనుమతి అనవేంటి? బట్ ఓకే, ఆడియన్స్కి చెప్పు, జూన్ 4th ఏం జరుగుతుంది? అంటే థియేటర్స్లో చూడొచ్చు, బాగుంటుంది. బాగుంటుంది. నీ కోసం చూడాలా, రామ్ చరణ్ అన్న కోసం చూడాలా? ఇద్దరికి. నైస్ నైస్. ఓకే, సో ఫైనల్లీ నువ్వు చాలా సినిమాలు చేస్తున్నావు కదా ఇప్పుడు. నెక్స్ట్ వెంకటేష్ సార్ ఉన్నారు, ఫహద్ ఫాజిల్ సార్ ఉన్నారు, నాగార్జున సార్ ఉన్నారు. వా, రష్మిక అక్కతో ఆర్ఫనేజ్ యాడ్ లాగా. ఓకే ఓకే, రష్మిక అక్కతో కూడా చేసావు. అండ్ నేను అల్ట్రా పెయింట్స్ యాడ్ కూడా చేసా. అల్ట్రా పెయింట్స్ యాడ్స్. అండ్ నేను స్కండాన్సి యాడ్ కూడా చేసా. యాడ్స్ చేసేస్తున్నావు, సినిమాలు మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారు, అందులో యాడ్ చేసాం. ఓకే, మ్యూజిక్ డైరెక్టర్తో. నైస్ నైస్. అండ్ నేను ఒక షార్ట్ ఫిలిం కూడా చేసా. నీకు ఖాళీ ఉంటుంది అసలు? ఏంటి ఖాళీగా ఉంటున్నావు ఎప్పుడైనా? ఇంట్లో ఖాళీగా కూర్చుని అలా టైం ఉంటుందా? అంటే నేను షూటింగ్కి వెళ్ళా, అరే నాకు ఇష్టం. అది షూటింగ్కి వెళ్ళడం ఇష్టం. అండ్ నాకు ఒక సిక్స్త్ షూటింగ్ ఉంది. 6th షూటింగ్. సో నువ్వు అందులో హీరోనా? సెకండ్ హీరో అంటే హీరోయే కదా. అండ్ అందులో సైకిల్ రైడ్ చేయాలంట. మరి నీకు తెలుసా ఏమైందో? అయ్యిందా, చేసావా? నాకు అసలు రాడు సైకిల్ రాదా? అండ్ మళ్ళీ నాకు 5 daysకి వచ్చింది. 5 daysకి నేర్చేసుకున్నావు సైకిల్. జూన్ 4th అందరినీ థియేటర్స్కి రమ్మని ఒకసారి చెప్పే, మనం క్లోజ్ చేద్దాం. అందరూ థియేటర్స్కి రండి, జూన్ 4th పెద్ది బాగుంటుంది. పెద్ది. సో ఇషాన్ కోసం, చరణ్ సార్ కోసం అందరూ పెద్ద సినిమాకి జూన్ 4th వచ్చేయండి. శివరాజ్ కుమార్ సార్ కోసం సో వచ్చేయండి జూన్ 4th. మన బుడ్డోడు అంటే కోపం వస్తుందా? ఓకే, మన బుడ్డోడు కూడా ఉన్నాడు కాబట్టి మన బుడ్డోడిని ఆ రోజు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఇషాన్. నువ్వు స్టోరీ లీక్ చేయలేదు కాబట్టి నీకు చాక్లెట్ డెవలప్ అవుతున్నాను. నువ్వు స్టోరీ చెప్పుంటే నీకు చాక్లెట్ కూడా ఇచ్చేవాడిని. బట్ థ్యాంక్ యూ సో మచ్, నీ వాల్యుబుల్ టైం ఇచ్చావు మాకు. బాయ్. పెద్ద చూడండి, జూన్ 4th బాగుంటుంది. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.